అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఫిబ్రవరి 21 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏవారంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం అయితే మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి రోజున దిన ఫలితాల ప్రకారము ఈ రాశి స్త్రీలు రేపటి రోజున తెలివైన నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి. చాలా అనుకూలమైన రోజుగా ఉందని చెప్పుకోవచ్చు. కొత్త ఆలోచనలు మరియు ఊహించిన లాభాలు, అవకాశాలు అయితే ఉన్నాయి. రేపటి రోజున సంబంధాల్లో మేధోబంధం బలంగా ఉంటుంది. ఒంటరి మహిళలు సోషల్ మీడియా లేదా ఆన్లైన్ ద్వారా ప్రత్యేక వ్యక్తిని కలుసుకోబోతున్నారు. మీరు సంబంధాల్లో కొత్త థ్రిల్ మరియు ఉత్సాహాన్ని అనుభవిస్తారు. వివాహిత స్త్రీలు తమ భాగస్వామితో కలిసి రేపటి రోజున భవిష్యత్తుకి తెలివైన ప్రణాళికలు అయితే వేసుకుంటారు. ఇక ఈ రాశి వారికి స్నేహం ప్రేమగా మారే అవకాశాలు కూడా ఉండవచ్చండి. వినూత్న ఆలోచనలు మరియు నెట్వర్కింగ్ విజయాన్ని తెస్తాయన్నమాట. ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, మీడియా, పిఆర్ లేదా టెక్నాలజీతో సంబంధం ఉన్న మహిళలకి మంచి రోజుగా ఉంది. మీ తెలివితేటలతో ఏదైనా సంక్లిష్టమైన ప్రాజెక్టును పరిష్కరించవచ్చు. మీ బాస్ మరియు సహోద్యోగుల నుండి మీరు ప్రశంసలు అయితే పొందుతారు. పరిచయాలు మరియు నెట్వర్క్ మీ కెరీర్లో కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలుగుతుంది. డిజిటల్ సంపాదన మరియు బహుళ ఆదాయం కలిక సృష్టించబడుతుంది. మీరు ఆన్లైన్ పని, ఫ్రీలాన్సింగ్ లేదా ఇంటర్నెట్ నుండి ఆకస్మిక ప్రయోజనాలు పొందుతారు. మీ దృఢ సంకల్పం మిమ్మల్ని కార్యాలయంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మారుస్తుందండి. మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగులు మీ పనితీరును చూసి ముగ్ధులవుతారు మరియు ముఖ్యమైన నిర్ణయాలపై మీ యొక్క సలహాలకు ప్రాధాన్యత ఇస్తారు. మంచి నాయకుడు అంటే ఇతరుల యొక్క మాట వినడం తెలిసిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. అందువల్ల మీ ప్రదర్శనలో కొంత సరళత మరియు సౌమ్యతను కొనసాగించండి. తద్వారా ప్రజలు మీతో కనెక్ట్ అవుతారు. ప్రేమ విషయాల్లో రేపటి రోజున మీరు భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలను చర్చిస్తారు. ఇది మీ సంబంధంలో కొత్త నమ్మకాన్ని పెంచుతుందండి. పాత వివాదాలను పరిష్కరించడానికి రేపటి రోజున మంచి సమయంగా ఉంది. ఆరోగ్య దృక్పథం నుండి సమతుల్య రోజుగా ఉంది. అయితే మీ పనికి సంబంధించిన స్థితిలో నిద్ర మరియు విశ్రాంతి నిర్లక్ష్యం చేయవద్దు. సాయంత్రము కుటుంబంతో గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. గృహ ఏర్పాట్లలో మెరుగుదల ఉంటుంది. మీరు వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు ఆనందం అయితే కలుగుతుందండి. రాజకీయ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక ఆరోగ్యం నుండి మీరు ఉపశమనం అయితే రేపటి రోజు ఖచ్చితంగా పొందుతారండి. రేపటి రోజున మీరు ప్రేమికులకు మంచి రోజు అవుతుంది. వారి ప్రేమను వ్యక్తపరచడానికి మంచి అవకాశం లభిస్తుంది మరియు వారికి బహుమతులు కూడా తీసుకురావచ్చు. మీరు మీ పనిపై దృష్టి పెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు, ఎందుకంటే ఇది మిమ్మల్ని దృష్టి మలచవలసి వచ్చండి. ఇది తప్పుకి దారి తీయవచ్చు. మీరు కుటుంబ సభ్యుని ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. రేపటి రోజున ఒకరికి అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ చేయవద్దు. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉందండి. మీ ఖర్చులను నియంత్రించుకొని అవసరమైన వాటిపైన దృష్టి పెట్టడం ద్వారా స్థిరత్వం పొందగలుగుతారు. విద్యారంగంలో ఉన్నవారికి ఫలితాలు సానుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పరీక్షలు, ఇంటర్వ్యూలో లేదా కొత్త కోర్సుల విషయాల్లో శుభవార్తలు అయితే వినే అవకాశం అయితే ఉందండి. మీ కృషి మరియు పట్టుదల మీకు మంచి ఫలితాలు అందిస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగంలో మితమైన పురోగతి కనిపిస్తుంది. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం యొక్క సలహా తీసుకోవడం ఉత్తమం. కుటుంబ సభ్యులతో సన్నిహిత్యం పెంచుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ శక్తి మరియు విశ్వాసం మిమ్మల్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు రేపటిలోన మీ ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచగలరు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకుంటారు. పనిలో కొత్త అవకాశాలు రావచ్చు మరియు మీరు వాటిని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నవాళ్ళు విద్యార్థులు కొంచెం మీద మీకు అంటే వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టడం అయితే మంచిదండి. రేపటి రోజున ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి.
ఇక మీ యొక్క సామాజిక జీవితంలో భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉండే కొత్త పరిచయాలు మీరు చేసుకోవచ్చు. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక మంచి రోజు అవుతుందండి. మరియు మీరు మీ ప్రియమైన వారితో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మీ ఆరోగ్య రంగంలో మీ దినచర్యను జాగ్రత్తగా చూసుకోండి. మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు యోగా లేదా ధ్యానం వంటి సాధన చేయండి. ఊహించని ఆర్థిక అవసరాలు తలెత్తే అవకాశం అయితే ఉన్నందున మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి. తెలివైన పని మీ ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ నైపుణ్యాలు పనిలో ప్రదర్శించబడతాయి. ఏదైనా అసంపూర్ణమైన పని పూర్తవుతుంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలు బలంగా ఉంటాయి, కానీ తెలివిగా పెట్టుబడి పెట్టండి. ముఖ్యంగా తలనొప్పి లేదా అలసటను నివారించండి. రేపటి రోజున స్నేహితులతో తిరుగుతూ మరియు సామాజిక కార్యకలాపాలతో గడుపుతారు. మీ డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చండి. అయితే భవిష్యత్తు మీకు ప్రయోజనకరంగా ఉండే కొత్త స్నేహితులు కలిసే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ప్రభుత్వ పనిలో విజయం సాధిస్తారు. మీరు పెద్దల నుండి కూడా మద్దతు అయితే పొందుతారు. మీరు వారిని కొలవడం వల్ల మీ ఆనందం పెరుగుతుంది. రేపటి రోజున మీ పిల్లల నుండి ఒక శుభవార్త అందవచ్చు. ఊహించిన ఆర్థిక లాభాలు ఉండవచ్చు. ప్రయాణం మరియు పర్యాటకం సాధ్యమవుతుంది. ఈ సమయంలో చాలా గ్రహాలు మంచి అవకాశాలు సూచిస్తున్నాయి. మీరు మీలో అపారమైన ఆత్మవిశ్వాసం అనుభవిస్తారు. మీ పని సామర్థ్యం కూడా పెరుగుతుందండి. యువకులు తాము కోరుకున్నది సాధించవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. ఇది విషయాలను సులభతరం చేస్తుంది. కుటుంబ విషయాల్లో అధిక జోక్యం కుటుంబ సభ్యుల ఆగ్రహాన్ని పెంచుతుంది. నిలిచిపోయిన ఆదాయ వనరులు తిరిగి పుంజుకోవచ్చు. మహిళలు రేపటిలోని విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు వారి బాస్ మరియు సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది. వారి సామర్థ్యము మరింత మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ బంధాలు ఉంటాయి. ఇది సన్నిహిత సంబంధాలకు దారితీస్తుంది. అలసట మరియు ఒత్తిడి కొనసాగవచ్చు. యోగా మరియు ధ్యానం మంచి పరిష్కారం అవుతాయండి. చట్టపరమైన విషయాల వల్ల మీరు రేపటి రోజున మానసిక ఒత్తిడిని అనుభవించవచ్చు. కాబట్టి ఏదైనా పత్రం లేదా ఒప్పందంపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక రేపటి రోజు మీ ముందుకు వచ్చిన పథకాల్లో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు తీవ్రంగా ఆలోచించడం చాలా తొందరపాటు వేష్టాన్ని కలిగిస్తుంది. కొంతమంది సహోద్యోగులు చాలా నమ్మకమైన ముఖ్యమైన విషయాలపై మీ పని శైలి పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు, కానీ వారు బహిరంగంగా ఏమి చెప్పరు. అందువల్ల కార్యాలయ వాతావరణం కొంచెం చల్లగా అనిపించవచ్చు. అయినప్పటికీ రేపటి మీరు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు మరియు మీరు ఎంచుకున్న పనులు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు ఇస్తాయి. ఇక ఈ రాశి వారికి రేపటి అద్భుతమైన రోజు అండి. మిమ్మల్ని ఎవరైనా సహాయం కోసం అడిగితే మీకు వీలైన సహాయం చేయండి. స్నేహాలు బలమైన బంధాన్ని పెంచుతాయి. రేపటి రోజున సమూహ పనుల్లో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. వృత్తి జీవితంలో మీరు కొత్త సవాళ్ళను ఎదుర్కోవచ్చు. అయితే వివేకం మరియు ప్రశాంతమైన మనసుతో మీరు వాటిని అధిగమిస్తారు. రేపటి రోజున మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ప్రధాన పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహాలు తీసుకోవడం మంచిది. రేపటి రోజున మీ సంబంధాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో మంచి సంభాషణ చేయండి. ఒక చిన్న అపార్థం సంఘర్షణకు దారితీస్తుంది. కొన్నిసార్లు మౌనంగా ఉండటము అరవడం కంటే ప్రభావవంతంగా ఉంటుంది. విద్యార్థులకు రేపటి రోజున ఏకాగ్రతను మెరుగుపరచడానికి మంచి రోజండి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి రేపటి రోజున ఈ రాశి వారికి చాలా బాగుంది, కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటికి దూరంగా ఉండాలి. నదులు, చెరువులు, బావులకి దూరంగా ఉండాలి. అదేవిధంగా మీరు నీటిని వేడి చేసేటప్పుడు, అంటే హీటర్స్, గీజర్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అండగా కూడా మేలు చేస్తుందండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలమైన దైవం కూడా వెంకటేశ్వర స్వామి. రేపటి రోజున మీరు బలమైన పునఃనిశ్శబ్దం మరియు నిర్భూతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణతి శక్తివంతం చేస్తాయి. ఇలా కొనసాగుతుంటే ఎటువంటి పరిస్థితులైనా మీ ఆదాయం ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఇంతకుముందు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే ఇప్పుడు దానికంటే పర్యవసరాలు అనుభవిస్తారు. దీనివల్ల మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందదు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు వారి గురించి జాగ్రత్తగా తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం అయితే ఇవ్వకండి. రేపటి రోజున మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు. తద్వారా కోపాన్ని పొందుతారు. మీరు రేపటి రోజు మీకు నచ్చిన పనులను చేయాలి అనుకుంటారు, కానీ పని ఒత్తిడి వలన మీరు ఆ పనులను చేయలేరు. రేపటి రోజు నిజంగా రొమాంటిక్ రోజు అండి. మంచి ఆహారము, పరిమళాలు, ఆనందాలు మీ జీవిత భాగంతో కలిసి మీరు చక్కగా సమయాన్ని అయితే గడుపుతారు. కుటుంబంలో వారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయడం ద్వారా మీరు వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మంచి ఆర్థిక జీవితం కోసము పూల కుండల్లో ఆకుపచ్చ రాళ్ళు ఉంచండి. ఆకుపచ్చ సీసాల్లో మొక్కలు ఉంచడము మరియు బాత్రూంలో ఆకుపచ్చ టైల్స్ ఉంచడం ద్వారా ఆర్థికంగా ఆర్థిక జీవితం బాగుంటుందండి. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, వీలైతే ఆలయంలో పిండి దీపాలు వెలిగించడం ద్వారా ఆర్థికంగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మరి తెలుసునాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.